సంక్రాంతి ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. ముందు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు సైతం వెయిటింగ్ లిస్టు తప్పడం లేదు. మరోవైపు జనసాధారణ ట్రైన్స్ ని 72 ప్రత్యేక ట్రైన్స్ ని నడుపుతామని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. విజయవాడ రైల్వే స్టేషన్లో ఇప్పుడైతే సంక్రాంతికి ఇళ్లకు వెళ్ళడానికి భారీగా అయితే రైల్వే స్టేషన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ఇంకా అప్పుడే అంటే ఇవాళ ఆల్రెడీ 10వ తారీఖుకే ఖచ్చితంగా హెవీగా కూడా క్రౌడ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా స్కూల్ కాలేజీల నుంచి బయలుదేరి ఊళ్ళకి వెళ్తున్నారు. చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? మార్కాపురం. ఏం చదువుతున్నారు మీరు? ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి? 10 రోజులు. 10 రోజులు సెలవులు ఉన్నాయి. సరే చెప్పండి, వీళ్ళందరినీ మరి సెలవులకి తీసుకెళ్తున్నారు కదా, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి? రిజర్వేషన్ కూడా చాలా కష్టంగా ఉన్నాయి సార్. మేము వారం ముందే రిజర్వేషన్ చేయించుకున్నాము. ఇప్పుడు ఎలా ఉంది రిజర్వేషన్ పొజిషన్? బాగానే ఉంది. ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడైతే కష్టం. దొరుకుతున్నాయా? వెయిటింగ్ లిస్ట్లో ఉంది. రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి సార్ ట్రైన్లో? చాలా రద్దీగా ఉందండి. రద్దీగా ఉన్నాయి. అసలు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. చూస్తున్నాం, పైనుంచి కింద దాకా వందల మంది దిగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. స్పెషల్ ట్రైన్లు లేకపోవడం వల్ల ఈ ఉన్న ట్రైన్లని రన్ చేయడం. 72 స్పెషల్ ట్రైన్లు వేసామని చెప్పి రైల్వే ఎక్కడ కనిపించట్లేదు. అవన్నీ జనం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేనైతే పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను స్టేషన్లో. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి. ఎలా ఉన్నాయి రిజర్వేషన్స్? ఎలా ఉన్నాయి? రిజర్వేషన్స్ బాగానే ఉన్నాయి. ఓకే, అంటే ప్రస్తుతం సంక్రాంతి మూమెంట్లో రిజర్వేషన్స్ పర్లేదా? నేను 1 వీక్ ముందుగా చేసుకున్నానండి, రిజర్వేషన్ దొరికింది. 1 వీక్ ముందు చేసుకోవడం. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ 1లో ఉందండి. అప్పుడు అన్నిటికీ కన్ఫర్మ్ అయిందండి. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? నాగసూరు వెళ్తున్నామండి. షిరిడి వెళ్తున్నాం. ఎలా ఉన్నాయి రిజర్వేషన్స్? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. అంటే రిజర్వేషన్ ఫుల్ వెయిటింగ్ లిస్ట్ ఉందని చెప్పేసి వెయిటింగ్ లిస్ట్. మీకు ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు? మేము రిజర్వేషన్ చేసుకోవాలి, తత్కాల బుక్ చేసుకున్నాం. ఎవరైనా కూడా ఖచ్చితంగా వారం ముందు రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ 1 వచ్చి ఇప్పుడు కన్ఫర్మ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అంత రష్గా కూడా ట్రైన్స్ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. సార్ చెప్పండి, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి ట్రైనుల్లో? ఎక్కడికి వెళ్తున్నారు? మేము షిరిడి వెళ్తున్నాం. ఎలా ఉంది రిజర్వేషన్స్? ఎలా ఉంది? కొంచెం టైట్గా ఉందండి, పండగ సీజన్ కదండి. సో సంక్రాంతి ఎఫెక్ట్ మరి స్పెషల్ ట్రైన్లు వేసామన్నారు, 72 స్పెషల్ ట్రైన్స్. ఏమైనా కొంత తేలికైనట్టు అనుకోవచ్చా? అంటే మేము జన్మభూమిలో వచ్చామండి వైజాగ్ నుంచి. పర్వాలేదు, ఖాళీగా ఉంది. మరి ఈ ట్రైన్ చూడాలి ఇప్పుడు. ఈ ట్రైన్ మరి రిజర్వేషన్ అయిపోయిందండి. రిజర్వేషన్ అయిపోయింది. ఎన్నాళ్ళ క్రితం రిజర్వేషన్ చేసుకున్నాం? 1 మంత్ బిఫోర్. 1 మంత్ బిఫోర్ రిజర్వేషన్ చేసుకున్నాం. వారం ముందు చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ వచ్చి ఇప్పుడు కన్ఫర్మ్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు, విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం అంతా కూడా ప్రయాణికులతో నిండిపోయినటువంటి పరిస్థితి. సంక్రాంతి ప్రయాణికులే ఇందులో ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? షిరిడి, కాకినాడ నుంచి షిరిడి వెళ్తున్నారు. ఎలా ఉంది రిజర్వేషన్స్? ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. దొరికిందా రిజర్వేషన్? దొరికింది. ఎన్నాళ్ళ క్రితం రిజర్వేషన్ చేసుకున్నారు? 3 నెలల వరకు. 3 నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి. సంక్రాంతి ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ముందుగానే తమ ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. పండగకు కుటుంబ సభ్యులందరూ కలిసి తరలిపోనున్నారు. విజయవాడ బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే అందరూ కూడా స్కూళ్ళు కాలేజీలు పూర్తి చేసుకుని వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళేటందుకైతే సిద్ధమవుతారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పటికే మచిలీపట్నం, అవనగడ్డ, నాగాలంక, ఒయ్యూరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా అంటే సహజంగా స్పెషల్ బస్సులు వేసామని చెప్పారు. ఆ స్పెషల్ బస్సులు మరి వాళ్ళ స్థానికంగా వాళ్ళ ఊళ్ళకు వెళ్ళడానికి స్పెషల్ బస్సులు ఉన్నాయా లేవా, ఎందుకు ఇంతసేపు ఎదురు చూస్తున్నారు? ఏ ఊరు వెళ్ళాలమ్మా? అవనగడ్డ. మరి బస్సు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట నుంచి. ఎందుకని బస్సు లేదా? మరి స్పెషల్ బస్సులు లేవా మీకు? మీకు స్పెషల్ బస్సులు లేవు. సో వీళ్ళకి స్పెషల్ బస్సులు లేవు, అందుకే వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? అవనగడ్డ వెళ్తున్నారు. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1.5 అవర్ నుంచి. మరి స్పెషల్ బస్సులు ఉన్నాయని చెప్పారు కదా? రాలేదు. ఏవి స్పెషల్ బస్సులు ఏం రాలేదు. ఏ ఊరు వెళ్తున్నారు? లక్ష్మీపురం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి? విజయవాడ నుంచి. సో బస్సులు ఏమైనా ఉన్నాయా? ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1 అవర్ నుంచి ఎదురు చూస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? అవనగడ్డ వెళ్తున్నారు. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు?
అరగంట అయింది. అరగంట అయింది. ఇలాగే నుంచి ఎదురు చూస్తున్నారు? ఎలాగే నుంచున్నాం. ఇలాగే నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా మంది వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి కూడా ఎదురు చూస్తూ ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం బస్ స్టాండ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నంత విధంగా విపరీతమైన క్రౌడ్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సార్ ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఇక్కడ విజయవాడ. ఈ విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అవనిగడ్డ. అవనగడ్డ వెళ్తున్నారు. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? నేను 40 మినిట్స్ పైన. 40 మినిట్స్ పైనుంచి. సహజంగా అవనగడ్డ వెళ్ళడానికి బస్సు ఎంతసేపులో ఉంటుంది? 30 మినిట్స్లో ఉంటుంది గ్యాప్. బస్కి 25 మినిట్స్ అలా ఉంటుంది. అలా ఉంటుంది. ఈసారి మరీ ఎక్కువసేపు ఆగారు కదా మరి? చాలా టైం. సో అది సహజంగా వాళ్ళ ఊరు వెళ్ళడానికి 20-25 నిమిషాలు మ్యాక్సిమం. మేడం చెప్పండి, బస్సులో సీట్లు ఉన్నాయా? లేవు మ్యామ్. లేవని చెప్పారు. ఎవరు వెళ్ళాలి మీరు? సింగరేపల్లి వెళ్ళాలి. సింగరేపల్లి. సింగరాయపాలెం. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి ఎదురు చూస్తున్నారు. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో అయితే మాత్రం ఖచ్చితంగా సీట్లు లేవు. మేడం చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? కోరుకొల్లు. దొరికిందా? దొరికింది. సీట్ దొరికింది. మరి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 10 మినిట్స్ అయింది, దొరికింది. డ్రైవర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, సహజంగా భీమవరంకి బస్సులు ఏ టైంలో ఉంటాయి సార్? ప్రతి అరగంటకు ఉంటాయి. ప్రతి అరగంటకు ఉంటాయి. మరి గంట నుంచి ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. వచ్చినాయి కదండి. గంట నుంచి ఎదురు అంటే పండగ వలన ట్రాఫిక్ రద్దీ వలన ఆగుతూ వస్తున్నాయి. ఓకే. ఎలా ఉంది రోడ్లో బయట ట్రాఫిక్ ఎలా ఉంది? బయట ట్రాఫిక్ చాలా రష్గా ఉంది. చాలా హెవీగా ఉంది. పండగ వాతావరణం మొదలైంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం బస్సుల్లో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వచ్చి అందరూ కూడా ఇప్పటికే సంక్రాంతికి అంటే 10వ తారీఖే సంక్రాంతికి వెళ్ళడానికి ముందుకు రెడీ అయిపోయారంటే బస్సుల్లో రద్దీ ఎలా ఉందనేది అయితే మాత్రం గుర్తించవచ్చు. ఏదైనా మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి సంక్రాంతి ప్రయాణికులు అయితే వాళ్ళ ప్రయాణాలు